హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్ట్గా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చేపల పులుసుకు కావాల్సింది నేను 1 కేజీ చేపలు తీసుకున్నానండి. నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువగా చింతపండు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 ఇంచు పైన అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ తీసుకోవాలండి. తీసుకొని మనం చేపల్ని తెచ్చుకున్న తర్వాత ఉప్పేసి చక్కగా కడిగి బాగా 4, 5 సార్లు కడుక్కోవాలండి. నీసు వాసన లేకుండా కడిగేసేసి ఒక ఎడలపాటి పాత్ర తీసుకొని ఆ చేప ముక్కలన్నిటిలో ఒక అర స్పూన్ పసుపు, నేను 2 స్పూన్లు కారం వేసానండి, ఒక అర స్పూన్ ఉప్పు వేసాను, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ చేప ముక్కలకి ఆ ఉప్పు, కారము, పసుపు మొత్తం పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి. కలిపేసేసి ముక్క బాగా పట్టేటట్టు బాగా చేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి చేప ముక్కల్ని. దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము అల్లం కట్ చేసి పెట్టుకొని కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఒక ఎల్లుల్లిపాయ పొట్టు తీసి ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అండి వేసి మనం ఈ 3 ఉల్లిపాయల్లో ఒక ఉల్లిపాయ దీంట్లో మిక్సీ పట్టేయండి. దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ అవి కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసి చక్కగా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఇట్లా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 4, 5 స్పూన్లు చేపల కూర కదండి, నూనె ఎక్కువే పట్టుద్ది, ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మనం ఈ మిగతా 2 ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ ఈ నూనె కాగిన తర్వాత ఆ ఉల్లిపాయలు వేసేయాలి. వేసేసి ఉల్లిపాయ అండి ఎంత వేసినా బాగా దగ్గరికి ఎర్రగా ఏగితండి, తీపుదనం రాదు కూర, బాగా ఏపుకోవాలి. ఉల్లిపాయని చక్కగా యాగనిస్తేనే ఏ కూరకైనా ఉల్లిపాయ ఏగితే తీపి ఉండదండి. ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చక్కగా యాగనివ్వండి. ఏగిన తర్వాత మనము పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా మొత్తం కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా వేపండి. వేపి ఒక పావు స్పూను ఈ పులుసులు దేంట్లోనండి మెంతిపొడి వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఒక పావు స్పూను మెంతిపొడి కూడా వేసేయండి. ఇవన్నీ పచ్చివాసన పోగానే మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ చేప ముక్కల్ని దీంట్లో వేసేయండి. నాకు ఈ గిన్నె సరిపోతుందని పెట్టానండి, ఇరుకుగా ఉంది, ఇంకొక గిన్నె మార్చుకున్నానండి. చక్కగా ఇలా గిన్నెలో వేసి మనం ఆ చింతపండు కూడా నానబెట్టుకున్నాక ఆ పులుసు పోసేసి ఆ పులుసు పోసి దాంట్లో ఆ ముక్క మునిగేదాకా వాటర్ పోయండి. వాటర్ పోసి చక్కగా గెరిటి పెట్టకూడదండి. గెరిటి పెట్టుకోకుండా మనం ఉప్పు కారాలు అన్నీ చూసుకొని వేసుకొని చక్కగా మూత పెట్టి ఉడకనివ్వండి. ఈ చేపల కూరలో రకరకాలుగా చేస్తారండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకునే దీంట్లో ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి. కారము, ఉప్పు, పులుసు ఈ కూర కల్లా టేస్టు చూసారా ఉడుకుతుంది చక్కగా. ఇట్లా మనము ఇక గెరిట అనేది పెట్టకూడదండి. ఇది బాగా దగ్గరికి వచ్చిందన్నప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. నేను ధనియాల పొడి మా ఇంట్లో ఎప్పుడు చెక్క, లవంగ, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. అది 2 స్పూన్లు ఆ ధనియాల పొడి వేసానండి. ఆ ధనియాల పొడి వేసి చక్కగా దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చిందన్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. చూసారా ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.